అలాగున ప్రేమిస్తేనే భార్య కానీ భర్త కానీ ఆ ప్రేమతోనే ఒకరి మనసులను ఒకరు గెలవగలరు, ఒకరిలో ఒకరు మార్పును తీసుకోరాగలరు, చూడగలరు. అవిశ్వాసి అయిన భర్త ఉంటే ప్రేమతోనే, ఆ సహనంతోనే వారిని మనము రాబట్టుకోవచ్చు అని వాక్యంలో వ్రాయబడి ఉన్నది. ప్రేమ చాలా అవసరం. ఉపదేశం అంతా కూడా ప్రేమ చుట్టే ఉంటుందండి. ఆయన శిష్యులుగా ఉండవలసిన వారికి ఉండాల్సిన లక్షణం కూడా ప్రేమ కలిగి ఉండమని వాక్యం చెబుతూ ఉంది. కనుక ఒకరి యొడల ఒకరము ప్రేమ కలిగి ఉండుటకు మనము ప్రయాసపడదాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అదంతా సులువు కాదని దేవుడే చెప్పాడండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14:1 ఉంది, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అని. ప్రయాసపడాలి. మేం